వేదిక మీదున్న పెద్దలకు గౌరవాభివందనం. వేదిక ముందున్న ఆహూతులకు శుభాభివందనం. ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్న నందమూరి అభిమానులకు హృదయాభినందనం. చాలామంది పొద్దున్నే నిద్ర లేవగానే వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి తలుచుకుంటారు. నేను కళ్ళు తెరుస్తూనే తలుచుకునే దేవుడు నందమూరి తారక రామారావు గారు. నాకే కాదు, నాలాంటి చాలామందికి ఆయన దైవమే. ఎందుకంటే రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళని దైవాలుగా ఆ కాలం ప్రజలు అంగీకరించలేదు. ఆ తర్వాత కాలం ప్రజలు అంగీకరించారు. ఎన్టీ రామారావు దేవుడు అనేది మన తర్వాత కాలం ప్రజలు అంగీకరించి తీరతారు. ఎందుకంటే అంత మహత్తరమైనటువంటి మహానుభావుడు ఆయన. ఆయనకి నేను సీతారామ కళ్యాణంతో అభిమానినయ్యా. నా జీవితంలో మొదటిసారి నూజివీడులో చూస్తుంటే ఆ సినిమాని ఫస్ట్ షో కరెంటు పోయిందండి. ఎప్పుడు కరెంటు వస్తుందా అని అలాగే కూర్చుని 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 తెల్లవారుజామున 4 గంటలకు కరెంటు వచ్చింది. అప్పుడు వేశారు ఆ షో. చూసి నడుచుకుంటా 2 మైళ్ళు వెళ్ళాను. ఆ మర్నాడే మా మామిడి చెట్టు కింద నిలబడి నరుల వల్ల వానరుల వల్ల దానవ జాతికి ఏనాడు ప్రమాదం సంభవించదు స్వామి అని అన్నగారు డైలాగ్ చెబుతాడు. మా నాన్న కర్ర పట్టుకుని అమ్మడబడ్డాడు. ఏంట్రా నువ్వు చదువుకోకుండా ఏంటో చెబుతున్నావు అని. నేనేంటో చెప్పట్లేదు, సినిమాలో డైలాగులు చెబుతున్నాను. అప్పుడు ఒక అద్భుతం. ఆ తర్వాత మద్రాసులో ఈ దానవీర సూరకర్ణ, అప్పటికి అన్నగారితో నాకు పరిచయం లేదు, నేను అభిమాని మాత్రమే. ఏఎల్ కుమార్ గారికి వచ్చిన ఆ ఇన్విటేషన్ కార్డు నేను తీసుకుని వెళ్ళాను. అలాగే రామకృష్ణ స్టూడియోస్లో కూడా ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి వెళితే వాళ్ళ అబ్బాయి, ఒరే మా నాన్నకు వచ్చింది, మా నాన్న ఎలాగెళ్ళడు నువ్వు వెళ్ళమంటే, ఆ 2 సందర్భాల్లోనూ రామారావు 2 సార్లు నా భుజం మీద చేసి వెళ్ళండి బ్రదర్ అని అలా పంపితే అది చాలు జీవితానికి అనుకున్నా. కానీ 1980లో ఆయన పిలిచి అనురాగ దేవత రాయమని, 81లో చండశాసనం రాయమంటే ఎన్ని జన్మల తపస్సు చేస్తే ఆ అదృష్టం పడుతుందా అని ఆనందపడ్డాను. అంత మహానుభావుడు. ఎందుకంటే ఒక్క మాట ఆయన గురించి ఒక్క మాట చెబితే మీకు అర్థమవుతుంది. నా దేశం సినిమాలో ఆఖర సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది. అది నేను 3 పేజీలు 3 వెర్షన్లు రాశాను. బాబాయ్ గారికి, దేవి ప్రసాద్ గారికి, వెంకటరత్నం గారికి 3 బాగానే ఉన్నాయంటారు. కాదు సార్, ఒకటే చెప్పాలి ఆయన, ఒకటి ఓకే చేయండి సార్, ఫెయిర్ చేస్తానన్న. మాకెందుకే గొడవ, వెళ్ళి ఆయన్నే అడుగు అని. నేను దగ్గరికి వెళ్ళా. ఏమో డిస్కస్ చేస్తున్నారు అన్నాడు. అదే అన్నగారు 3 వెర్షన్లు రాశాను ఈ డైలాగు, ఒకటే కదా కావాలి, మీరు ఏది ఓకే చేస్తే అది ఫెయిర్ చేస్తారండి అన్న. బ్రదర్, భగవంతుడు మాకు అందమైన ముఖం ఇచ్చాడు. ఈ ముఖానికి రోజుకు ₹1,00,000 ఇస్తున్నారు. ఈ బుర్రకి ఇవ్వటం లేదు. మీకు ఇస్తున్నారు ₹1,00,000. మీరు చెప్పండి, ఏ డైలాగ్ చెప్పమంటే అది చెప్తానన్నాడండి. ఏది కొన్ని నెలల్లో ముఖ్యమంత్రి కాబోతున్న మహానుభావుడు అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినటువంటి ఒక కొత్త రచయితతో ఆ మాట వాడారు అంటే అంతకంటే ఆయన్ని దైవం అని మనం ఎక్కడ చెప్పగలం? మరి 1970లో 45 ఏళ్ల క్రితం హరికృష్ణని చూశాను తల్లాపెళ్ళంలో. ఇంత చిన్న కృష్ణుడిగా వచ్చి ఇంటి మీద కూర్చుని అల్లరల్లరి చేస్తాడు. ఆ తర్వాత బాలకృష్ణని చూశాం. తారక్ కూడా వేశాడు, కానీ బృందావనంలో కొంచెం మీసాలతో వేశాడు, కిరీటం పెట్టి, గెటప్ వేయలేదు. బట్ ఇవాళ ఈ 4వ తరం ఎన్టీ రామారావు, తను నిజంగా నాకు ఆ తల్లాపెళ్ళంలో హరికృష్ణలాగా అనిపించాడు. ఇందాక ఆ పాటలో చూస్తా అంటే ఆ కళ్ళు నందమూరి కళ్ళే వచ్చేసినాయి, తెలిసిపోతాం. అంటే అన్నగారి కళ్ళు అనమాట. అంచేత ఈ పిల్లాడు
ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్గా ఫ్యూచర్లో ఎదగాలని మరి మా కాజా సూర్యనారాయణ గారు నిర్వహణ చేశారు, చూశాను. జగపతి వెంకటేశ్వర వారి సినిమాలు మేమేమీ రాయకపోయినా ఒక నిర్మాతగా, ఇప్పుడు దర్శకుడు కూడా అయ్యాడు. ఆయన దర్శకుడిగా, నిర్మాతగా ఆయన బాగా డబ్బు రావాలి ఈ సినిమాతో. మా అన్నగారి కుటుంబంలో 4వ తరం వారసుడు నటించాడంటే తిరుగులేదండి. ఇది 100 రోజుల సినిమానే, రాసుకోండి మీరు. ఇక రామారావు అభిమాని అనే ప్రతి వాడు ఈ సినిమాకి కుటుంబాలతో వచ్చి చూస్తారు, చిన్నపిల్లలతో సహా. అంతే, అంత ప్రేమ. ముందు నేను వస్తా, నా కుటుంబం యావత్తుతో వచ్చి చూస్తా, టికెట్ కొని చూస్తా, ప్రీవ్యూ కాదు, టికెట్ కొని చూస్తాను. ఎందుకంటే అంత అభిమానం అన్నగారంటే. మరి ఇవాళ మొదటి పాట చూసాం, 2, 3, 4 ఎలా ఉన్నాయో. ఓ కౌసల్య, నీవు సింహాలో పాడిన పాట పిచ్చెక్కి ఇప్పటికీ అడుగుతూ ఉంటారు కదా. నందమూరి వారికి పాడిన పాట, బంగారు కొండ పాట అద్భుతం. వందే మాతరం శ్రీనివాస్ అయితే మా ఎర్రశాలు అని. ఇక బాధలు ఇద్దరు కలిసి ఒక అద్భుతమైనటువంటి సంగీతాన్ని సమర్పించినందుకు తప్పనిసరిగా మొదటి పాట చూడగానే అన్నగారు, నేను చండశాసనం రాసినప్పుడు ఒక మాట అన్నాడు, బ్రదర్ అన్నమంతా చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలు అని. మిమ్మల్ని అంతా చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టేసుకున్నాం. పాటలు చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా 100 రోజులు పండగ జరగాలి. ఇది మొదలైన రోజు నేను కొబ్బరికాయ కొట్టాను, ఇవాళ ఆడియోకి వచ్చాను. మళ్ళీ 100 రోజుల ఫంక్షన్ కూడా నన్ను పిలవండి, వస్తాను. వచ్చి మా అన్నగారిని ఒకసారి తలుచుకునే భాగ్యం మీరు కల్పించినందుకు బాలరాజు గారు. ఆ రోజున నన్ను ఇంటికి వచ్చి మరి సార్ రండి మీరు రావాలి అని. నాలాగే ఆయన రామారావు ఫ్యాను. అంటే రామారావు అంటే మేము ఎంత ప్రాణం పెడతాం అంత ప్రాణం పెడతాడు ఆయన. కాబట్టి మన ఆశల్ని ఎప్పుడు అన్నగారు వమ్ము చేయడు, ఆయన ఆశీర్వదిస్తాడు. మనందరం విజయం సాధిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలతో. సార్ చిన్న ఉదాహరణ అండి, రామారావు గారు హెల్ప్ చేశారనే దానికి. అంత వేడిగా ఉందండి, ఎలా చల్లగా అవుతుంది అనుకుంటే వర్షం పడ్డది సార్. అదొక్కటి చాలు సార్, ఆ పెద్ద ఆయన హెల్ప్ చేస్తున్న దానికి ఉదాహరణ. ఓకే, థ్యాంక్ యూ.